భయపెట్టేశారంట కదా? లేదు, ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అలాంటి ప్రమాదం ఇంకెవరికైనా జరగచ్చు, నీకు కూడా జరగచ్చు. అబ్బే, ఎందుకదంతా? నాకు గొడవలు ఇష్టం లేదు. నువ్వు తప్పించుకున్నావు. ఈ బిజినెస్ చాలా చక్కగా జరిగింది. ఏయ్ బబుల్ హెడ్, వద్దు వద్దు వద్దు, నువ్వు కలగజేసుకోకు. నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. అయితే సంబంధం పెట్టుకుందాం. నీకు తెలుసో లేదో, నువ్వు కొరువుతో తలగొక్కుంటున్నావు. నీ దగ్గర కొరివి లేదు కదా, మరి నా తల ఎలా గోకుతావు చెప్పు? దయచేసి వాళ్ళతో గొడవ పడకు ప్లీజ్. కావాలంటే నీకు ఎంతో కొంత ఇస్తాను. నిజంగానా? అంటే ఒక మనిషి ఈ స్థితికి దిగజారేలా మీరు అతన్ని భయపెట్టేశారన్నమాట. లేసర్స్ ఉపయోగించకండి, మీకు దండం పెడతాను. ఈ బెన్ నా షాప్ లో ప్రవేశించినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ మిత్రులారా. రేపు మళ్ళీ రండి. రేపు ఈ షాప్ ఉంటుందో లేదో. మీరేం భయపడకండి, మొత్తం క్లీన్ చేసే వెళ్తాను. క్లీన్ చేయడానికి ఇక్కడ ఏం మిగిలిందని. మాటలతో చెప్తే సరిపోదు, ఇక ఈ ప్రదేశాన్ని ఇలా ఉంచుకో.